సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్ మధు గారు. నమస్తే అండి విష్ణు గారు. మధు గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇన్సూరెన్స్కి సంబంధించి, టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి ఎప్పటి నుంచో ఇన్సూరెన్స్ తీసుకుందాం అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు అనుకుంటా ఉంటారు, నెక్స్ట్ మంత్ తీసుకుందాం, లేదంటే ఒక 6 months తర్వాత తీసుకుందాం, లేదంటే ఇంకేదైనా నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అంటూ చాలా మంది ఇలాంటి డైలమాలో ఉంటారు. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒక రెజల్యూషన్ కనుక వాళ్ళు తీసుకోగలిగితే ఇన్సూరెన్స్ కి సంబంధించి ఏం చెప్తారు, ఏంటి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, వీటి యొక్క ఇంపార్టెన్స్ గురించి ఫస్ట్ మన ఆడియన్స్ కి ఒక బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. రైట్ సార్. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి అర్థమయ్యేంత వరకు, ఆ నీడ్ అర్థమయ్యేంత వరకు ఎవరు కూడా తీసుకోలేరు సార్. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈ బెనిఫిట్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ లో ఆ బెనిఫిట్ ఉంది అని చెప్తే ఏ ఒక్కరికి కూడా అది అర్థం కాదు. మన లైఫ్ లో అది ఎలా చేంజ్ చేయగలుగుతుంది, మన లైఫ్ ని, మనకున్న క్రిటికల్ సిచ్యువేషన్ లో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ యూజ్ అవుతుంది అనే విషయం అర్థమైన వాళ్ళు ఎవరు ఆగరు, ఇమీడియట్ గా తీసేసుకుంటారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా ఆ నీడ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అర్థం కావాలి. దానికి కొన్ని స్పెసిఫిక్ గా మనం ఆలోచించాలి. ఇప్పుడు రియల్ లైఫ్ లో మంచి కార్పొరేట్ జాబ్ ఉంది మనకి, మంచి కార్పొరేట్ జాబ్ ఉన్నప్పుడు అలవెన్స్లు ఉంటాయి, అద్భుతమైన సాలరీ ఉంటుంది, మంచి ఎక్స్పెండిచర్, టూర్స్ అన్ని బాగా నడుస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా మనం జబ్బు పడితేనే కదా మనం హాస్పిటల్కి వెళ్ళేది, ఆ డిసీజులు చూసేది, ఆ సబ్లిమిట్ ఏంటి, ఇదేంటి, ఇవన్నీ మనకు హెల్త్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసేంత వరకు, మీ గ్రూప్ పాలసీలో క్లెయిమ్ చేసేంత వరకు, లేదా మీకు మిడిల్ క్లాస్ అయితే ఒక ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ అప్లై చేసేంత వరకు ఆయనకు అర్థం కాదు అసలు హాస్పిటల్లో ప్రాసెస్ ఇంత ఉంటుందా, ఇన్ని ఖర్చులు ఉంటాయా, ఇంత ఎంఆర్ఐకి ఇంత ఖర్చు అవుతుందా, ఈ సో డిసీజ్కి ఇంత అవుతుందా అని చెప్పేసి. అయితే దాన్ని కొంచెం ముందుగానే తెలుసుకోమని ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్లానర్ చెప్తా ఉంటారు. ఇప్పుడు మీకు ఏంటనంటే ఒక సింపుల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అసలు మనం ఎందుకు చాలా మంది తీసుకోరంటే అసలు అర్థం కాదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క యూజ్ ఏంటి అంటే, చాలా మందికి ఏమనుకుంటారంటే బయట మనం ఏ ఫీవర్ కోసమో, ఏ టాబ్లెట్ కోసమో, ఏ నొప్పులు వస్తే స్కానింగ్ ఎంచుకుంటే అవన్నీ క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ నిజానికి హెల్త్ ఇన్సూరెన్స్ దానికోసం కాదు. మీ లైఫ్లో మీరు ఎఫోర్డ్ చేయలేని ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు యూజ్ అయ్యేది హెల్త్ ఇన్సూరెన్స్. అయితే దాన్ని ఎంత ప్రాపర్గా తీసుకోవాలనుకుంటే, మీరు రానున్న రోజుల్లో మీ ఫ్యామిలీకి ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా సింపుల్గా మేము మా క్లయింట్స్కు ఒక మాట చెప్తాం. ఒక 5 సంవత్సరాల తర్వాత మీకున్న సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడున్న మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఆఫ్టర్ 5 years మీరు ఎంత వెళ్తూ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారని సింపుల్ క్వశ్చన్ అడుగుతాం చాలా మందికి. చాలా మంది ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని పేపర్ మీద రాయమంటే ఒక 4-5 goals రాస్తారు అద్భుతంగా. అన్ని రాసిన తర్వాత ఒక్కసారి ఊహించుకోండి వాటిని మీరు ఆల్రెడీ అచీవ్ అయినట్టు అని చెప్పేసి. ఓకే, అంత బాగుంది. ఇప్పుడు ఊహించుకోండి ఈ 5 సంవత్సరాల జర్నీలో మీరు లేరు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? అప్పుడు అర్థమవుతుంది నిజంగా, ఎస్ నేను లేకపోతే మరి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కూడా స్ట్రక్ అయిపోతున్నాయి. అలాగే ఇంట్లో ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చింది, రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈవెన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ యొక్క సన్ US నుంచి రిటర్న్ వచ్చాడు, ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ హాస్పిటల్ కొటేషన్ వస్తుంది. ఈ మధ్యలో దాని కొటేషన్ అంటుంది, ఇంతకుముందు ఏంటంటే దాన్ని బిల్ అనే వాళ్ళం, కానీ ఇప్పుడు ముందే ఇస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్. మీరు దీన్ని చేయగలుగుతారా లేదా అనే డిసిజన్ మీకు వదిలేస్తున్నారు అనమాట. ఈ పేమెంట్ చేయగలుగుతారా లేదా అనేది. అరౌండ్ 48 lakh rupees కొటేషన్ వచ్చింది. 48 lakhs అవుతుంది ప్రొసీజర్ అని చెప్పాడు. అబ్బాయి ఎన్ఆర్ఐ అక్కడ హెల్త్ బాగాలేక చదువు మధ్యలో ఆపేసి ఇంటికి వచ్చేసాడు, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, ఆ కార్డు తీసుకుని వెళ్ళిపోదామన్నారు. వాళ్ళు వెంటనే అన్నారు, వాళ్ళకి ఉంటది కదా, వాళ్ళు వెంటనే ఒకటే మాట అన్నారు, సార్ 6 నెలల నుంచి బిల్స్ ఇంకా రాలేదు, మీరు కావాలంటే రీఎంబర్స్మెంట్ పెట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ ఇస్తామన్నారు. సింపుల్ ఒకటే మాటలు. 40 లక్షల కొంచెం వాళ్ళు ఆల్రెడీ అమెరికా వెళ్ళేటప్పుడే మనం కొంచెం లోడ్ చేసి పంపించాలి కదా, ఛార్జింగ్ చేస్తే. అక్కడే అయిపోయింది. ఈయన దగ్గర వేరే పాలసీ అనేది లేదు. ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇలాంటి పరిస్థితి ఉంది అంటే, ఒక మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ పర్సన్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ వచ్చిందని అంటే, ఈవెన్ హాస్పిటల్స్ ఆ కొటేషన్ కూడా ఏవో డైరెక్ట్ మీకు రిఫర్ చేసేస్తాయి, ఇంకో హాస్పిటల్ రిఫర్ చేసేస్తాయి.
అలాంటి సిచ్యువేషన్ మాకు రావద్దు అనుకుంటే ఒక మంచి సమస్య ఉన్న పాలసీ, అడిక్వేట్ పాలసీ తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఏ 3 లక్షలు, ఏ 2 లక్షలు, ఏ 5 లక్షలు అని చెప్పేసి మనం అనుకోవద్దు. ఎప్పుడైనా సరే కీడెంచి మేలెంచాలి ఇన్సూరెన్స్ లో. కీడెంచాలి అని అంటే అసలు హైదరాబాద్ లో ది టాప్ బిల్ ఎంత అయిందో ఒకసారి మీరు తెలుసుకోండి. బెంగళూరులో ది టాప్ బిల్ ఏ ఇష్యూకి అయిందో మీరు తెలుసుకోండి. ఒకవేళ అదే కనుక నాకు వస్తే ఇలా. రైట్ రైట్ మధు గారు, ఇప్పుడు అడిక్వేట్ అంటారు కదా, అంటే అడిక్వేట్ అంటే ఎంత? ఎందుకంటే పర్టికులర్గా నేను అడిక్వేట్ అనే దగ్గర ఎందుకు ఆపానంటే, చాలా మంది మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు, చాలా మంది ఐటీ కంపెనీలో పనిచేస్తుంటారు. అరే నీకేమైనా నీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, తీసుకోరా, ఏవో మంచి మంచి ఉన్నాయి, నాకు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నేను కూడా ఒక 50 లక్షల కోట్ల రూపాయలుగా తీసుకున్నాను, సోన్స్ కంపెనీ, నువ్వు కూడా తీసుకోరా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, లేదు లేదు విష్ణు, మా కంపెనీ వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, సరిపోతుంది అంటారు. ఎంత అంటే ఎంత 3 lakhs ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంది, లేదంటే ఒక 5 lakhs ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంది, నాకు వైఫ్కి మదర్కి ఏదో పిల్లలకి అని చెప్తుంటారు కదా. ఇప్పుడు మీరు ఇందాక అడిక్వేట్ అన్నారు కదా, ఆ అడిక్వేట్ అనే దానికి ఈ కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ 3 లక్షలు 4 లక్షలు అనేది మ్యాచ్ అవుతుంది అడిక్వేట్ అనే దానికి? అసలు అడిక్వేట్ అనే దానికి అసలు 3 లక్షలు మ్యాచ్ కాదు. మీకు ఒకటి 3 లక్షల్లో అసలు ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ రోజులో? మీరు ఒక మంచి హాస్పిటల్లో ఈవెన్ డెంగ్యూ కోసం అడ్మిట్ అయ్యి చూస్తే 2 రోజులలో ఆ 3 లక్షలు అయిపోతుంది. అట్లాంటిది కొన్ని సందర్భాల్లో కోవిడ్ లో there are 7 to 8 days ఆఫ్ స్టేస్ 50 lakhs కంటే ఎక్కువ బిల్ చేసిన హాస్పిటల్స్. అంటే మీకు ఇక్కడ దేనికది ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి టైం ఇవ్వరు ఎవరు కూడా. ఇన్సూరెన్స్ అనేసరికి చాలా మందికి ఏ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో, ఏ ఏజెంట్ ఫోర్స్ వాళ్ళు అమ్మేదో అనుకుంటారు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, మీరు ఫ్యూచర్ లో సంపాదించేదానికి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఇప్పుడే యాడ్ చేయడం ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే. మీరు ఎన్ని వేలు కూడా పెడతారు, ఎన్ని లక్షలు పెట్టి ఆస్తులు సంపాదిస్తారు అనేది కాదు, దాన్ని ఏ విధంగా కాపాడుకోగలుగుతారు, ఫస్ట్ దాన్ని కాపాడుకుంటేనే అది మీ దగ్గర ఉంటుంది. అత్యంత పెద్ద రిస్క్ ఏంటంటే మెడికల్ రిస్కే. ఎందుకంటే ఇప్పుడు దేనిలో అయినా మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది, కానీ హెల్త్ విషయానికి వచ్చేసరికి సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. ఇప్పుడు మీకు 2 హార్ట్లో స్టంట్స్ ఉన్నాయి, పడాలి, ఒకటి వేసుకుంటారా అని చెప్పేసి డాక్టర్ అడగలేడు, 2 వేస్తే 2 వేయాల్సిందే. అప్పుడు కిడ్నీలు 2 పోయినాయి, అడగరు, అప్పుడు మిమ్మల్ని ఆప్షన్ ఉండదు. చాలా మంది కిడ్నీ డయాలసిస్ లని 6 నెలలు సంవత్సరం పాటు డయాలసిస్ చేసుకుంటారు, ఆస్తులు అమ్మేసేసుకొని 40 లక్షలు 50 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి చూడండి. ఓన్లీ డయాలసిస్ ఒకటే కాదు కదా, వాళ్ళ ఇప్పుడు వైఫ్ టేక్ కేర్ చేయాలి, పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు కార్పొరేట్ అన్నావు, రేపు పొద్దున 2 కిడ్నీలు పోతే నువ్వు జాబ్కి వెళ్ళలేవు కదా. అంతే కదా, జాబ్కి వెళ్ళకపోతే నీకు అసలు జాబే లేదు, ఇంకా మీదికి పాలసీ ఎందుకు ఇస్తాడు నీకు? దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ క్రోనిక్ ఇష్యూతోని జాబ్లోకి వెళ్ళి బయటకు వచ్చి పర్సనల్ పాలసీ లేక రోడ్డు మీదకి వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాంటి రిస్క్ నేను తీసుకుంటా అంటే ఇంకా దానికి అసలు అడిక్వేట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ ఈ రోజులలో అయితే మేము 1 crore మినిమం తీసుకోమని చెప్తున్నాం. 1 crore 10 lakhs డిఫరెన్స్ అనేది 6 to 7,000 రూపీస్లో ఉంది ఎంత ప్రీమియం. 6 to 7,000 రూపీస్ మీరు ఎక్కువ పే చేస్తే. రైట్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు సార్, ఇప్పుడు సోన్స్ ఎక్స్ అనే పర్సన్ 4 లక్షలు 5 లక్షలు ఏదో ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంది, అతని టైం బాగోలేక జాబ్ లే ఆఫ్ బయటకు వచ్చాడు. రోజు చూస్తున్నాం మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, పెద్ద పెద్ద కంపెనీలే రోజుకు ఒక 500 మందిని 600 మందిని బయట దోచేస్తున్నాయి. ఈ రోజుల్లో ఐటీలో జాబ్ లే ఆఫ్ అనేది చాలా సర్వసాధారణం, చాలా చిన్న విషయం అయిపోయింది. సరే, ఇప్పుడు అవతల పర్సన్ నాకు 3 lakhs 4 lakhs ఉంది, సరిపోయింది, బాగుంది అన్నాడు. మరి జాబ్ లే ఆఫ్ బయటకు వచ్చిన తర్వాత మరి ఆ కంపెనీ ఇచ్చే 3 lakhs 4 lakhs ఇన్సూరెన్స్ ఇంక రేపటి నుంచి ఉండదు, పనికి రాదు. సరే, ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకుందాం. సరే, జాబ్ లే ఆఫ్ అయింది, ఇంటి దగ్గర ఒక 3 months 4 months ఉండాల్సి వచ్చింది సార్. ఈ ఇంటి దగ్గర ఉన్న ఈ 3 months 4 months లో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి అతను ఏదైనా హాస్పిటలైజ్ అయితే అతనికి ఒక 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ఖర్చు అయితే మరి ఏంటి సార్ పరిస్థితి? చేతిలో ఉద్యోగం లేదు, 3-4 months ఖాళీగా ఉన్నాడు, ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు. అనుకోని ప్రమాదం ఏదో జరిగింది, ఏదో రోడ్డు మీద పోతున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ ఏదో జరిగింది, లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంకేదన్నా, ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్లు అయితే సర్వసాధారణం అయిపోయినాయి. మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు జనరల్ గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీరు చెప్పిన కేసులో వాళ్ళు నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ లో పనిచేసే ఎంప్లాయీకి మినిమం వేజ్ అయితే మంచి జీతం అయితే ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి అల్ట్రా లైఫ్ స్టైల్ చూసి వచ్చేసి లైఫ్ స్టైల్ ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోయింది వాళ్ళకి. అప్గ్రేడ్ అయిపోయింది. మినిమం ఒక ఎస్యూవీ కార్ లో ఉంటుంది, ఒక 3 BHK డూప్లెక్స్ ఫ్లాట్ ఉంటుంది. ఇలాంటి ఉన్నప్పుడు
సడన్లీ ఇప్పుడు జాబ్ లేదని చెప్పేసి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళ అటిట్యూడ్ కూడా ఒప్పుకోదు. అప్పుడు ఆయన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం ఖాళీ అవడానికి ఒక 1 day 2 day టైం పడుతుంది అంతే. కాబట్టి మీరు ఆ పరిస్థితి రాకముందే లే ఆఫ్స్ వచ్చినా రేపొద్దున ఇంకొక విషయం ఆలోచిద్దాం. ఒక లే ఆఫ్ రాలేదు, నేను చాలా మంచి టాలెంట్ ఉన్న ఎంప్లాయీ అనుకున్నా కూడా ఆఫ్టర్ 60 మీరు రిటైర్ అవుతారు, రైట్? అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా మీరు రిటైర్ కావాల్సిందే. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లైఫ్ టైం ఇన్సూరెన్స్ అనేది ఇవ్వట్లేదు. ప్రైవేట్ అయితే డెఫినెట్లీ మీరు 0 అయిపోతారు. ఇప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ చూసుకున్నా కూడా నెక్స్ట్ 20-30 years లోపల మీ హెల్త్ అనేది ఎన్నో రకాల ఇష్యూస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత బీపీఓ షుగర్ మీరు అన్నట్టుగా బ్రెయిన్ స్ట్రోక్ చిన్న వచ్చాయి అనుకోండి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. మీరు 60 సంవత్సరాలు కూడా పెట్టింది నెక్స్ట్ 5 సంవత్సరాలలో 0 అయిపోతుంది. అంటే ఏ రకంగా చూసుకున్నా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది లేకుండా ఉండడం అనేది ఇది గాల్లో దీపం పెట్టి మనం వెయిట్ చేయడమే, కాపాడుకోవడమే. సో అదే విధంగా ఒకసారి టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క నీడు, దాని ఇంపార్టెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే దాని తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? లైఫ్ ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కంటే కొంచెం బెటర్ ఉందండి పెనిట్రేషన్ ఈ రోజులలో. అంటే బికాస్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ ఇన్ ద మార్కెట్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఒక తప్పు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు ₹1,00,00,000 సమ్ అష్యూర్డ్. ఆ 1,00,00,000 అనేది అందరికి సెట్ కాదండి. 5 లక్షలు సంపాదించే వాళ్ళకి ₹1,00,00,000 సమ్ అష్యూర్డ్ ఓకే, కానీ 30 లక్షలు సంపాదించే వ్యక్తి కూడా అదే ₹1,00,00,000 తీసుకుంటున్నాడు. అండ్ ఇంకొక విషయం వీళ్ళు గమనించేది ఏంటి అని అంటే, అది ఆ పాతకాలంలో మనం కొన్ని పాలసీలు కట్టేవాళ్ళం, జిందగీకే బాద్బీ జిందగీ పే సాత్బీ అని చెప్పేసి. అది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాబట్టి ఆఫ్టర్ యువర్ లైఫ్ ఆల్సో ఇట్ విల్ కంటిన్యూ అనే దానికి ఒక అర్థం ఉండేది. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ లో కూడా వాళ్ళు 85 years 99 years ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఒకటి, మనం వర్కింగ్ డేస్ ఏదైతే ఉంటాయో, వర్కింగ్ ఇయర్స్ ఏదైతే ఉంటాయో 60, 65, 55 ఉంటుందో ఆ టైం వరకు మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి. అది కూడా మీ యాన్యువల్ ఇన్కమ్ కి కనీసం 20 రెట్లు ఉండే విధంగా, ప్రొటెక్షన్ ఉండే విధంగా చూసి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ చూస్ చేసుకోవాలి. రెండోది ప్రీమియం పేమెంట్ టర్మ్. మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న ఎమర్జెన్సీ, ఇప్పుడున్న ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years 3 years తర్వాత రాదు. ప్రీమియం పేమెంట్ ఏం చేస్తారంటే 40 సంవత్సరాలు కడతామని సైన్ చేస్తారు. ఈ 40 సంవత్సరాలు మీరు కట్టలేరు. ఇందులో 90% కేసులు నాట్ రిన్యూడ్ అయిపోతాయి. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years వరకు మాక్సిమం కడతారు. తర్వాత 20 years వచ్చేసరికి మీరు చూస్తే వెరీ వెరీ ఫ్యూ పాలసీస్ ఉంటాయి. ఒకవేళ మీరు 40 years టర్మ్ తీసుకొని 20వ సంవత్సరమో 15వ సంవత్సరమో ఏదైనా రిస్క్ అయింది, ఆ సంవత్సరాలు మీరు కట్టడం మానేసారే అనుకోండి, ఇప్పటిదాకా మీరు కట్టిన ప్రీమియం వేస్ట్ అయింది, ప్లస్ ఆ రోజు నాటికి మీకు కవరేజ్ లేదు. ఇవి రెండు లేకపోవడం వల్ల మీరు అప్పుడు కూడా మళ్ళీ మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. కాబట్టి నేను సింపుల్ ఒక కొన్ని టిప్స్ చెప్తాను. ఒకటి, చూజ్ చేసుకునేప్పుడు బెటర్ సమ్ అష్యూర్డ్ తీసుకోండి. 100 years 90 years కాకుండా టిల్ 60, 65 years మీరు తీసుకోండి. దాని తర్వాత ఒకవేళ ఇంకొక సింపుల్ టూల్ కూడా చాలా మంది చెప్తా ఉంటారు మీకు, మీ పిల్లల ఏజ్, చిన్న పిల్లల ఏజ్ 30 సంవత్సరాలు వచ్చేంత వరకు మీ కవరేజ్ ఉండాలి. సింపుల్ గా బండ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మన పిల్లలు 20-25 సంవత్సరాలకు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయిపోతారు. ఇంకొక 5 years బఫర్ పెట్టుకుంటే వాళ్ళు 30 years వచ్చేంత వరకు, ఇప్పుడు ఒక 35 years ఉన్న వ్యక్తికి ఇప్పుడే పిల్లలు అయ్యారనుకోండి, ఇంకొక 30 years కలిపితే ఎంత అవుతుంది? 65, 66. అంతే. ఆ రేంజ్ వరకు పెట్టుకుంటే పిల్లలు ఇండిపెండెంట్ అయిన తర్వాత నీకు రిస్క్ ఉండదు, రిస్క్ కవరేజ్ ఉండదు. అది మళ్ళీ నీకే రిస్క్ అవుతుంది తర్వాత. సో కాబట్టి అలా పెట్టుకోవాలి. అంటే ఇనిషియల్ స్టేజెస్ లో మనకు కవరేజ్ అనేది ఇంపార్టెంట్. ఆఫ్టర్ 20 years 30 years తర్వాత మనం ఫైనాన్షియల్లీ ఫ్రీ అయిపోతాం, మన యొక్క అసెట్స్ క్రియేట్ చేసుకోగలుగుతాం. అప్పుడు మనకు రిస్క్ కవరేజ్ అవసరం లేదు. మొదటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో డెత్ అయితే మాత్రం ఫ్యామిలీ ఎక్కువ సఫర్ అవుతుంది. ఆ 5-10 సంవత్సరాల్లో మాత్రం మీకు హైయెస్ట్ కవరేజ్ ఉండాలి. మళ్ళీ దానిలో 50 లక్షలు చాలు సార్ అంటారు కొంతమంది, 1 crore చాలు సార్. హౌ కెన్ యూ డిసైడ్ 1 crore చాలు అని నువ్వెట్లా చెప్తావు? ఇప్పుడు నీ పిల్లల ఎడ్యుకేషనే 10% ఇన్ఫ్లేషన్ తో పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క మ్యారేజ్ ఉంది, ఆ తర్వాత నీకు హోమ్ లోనే ఆల్మోస్ట్ 1 crore దాకా ఉంది. అలాంటి సందర్భాల్లో మీకున్న లియబిలిటీస్ ఎంత. అందుకే లైఫ్ కు ఒక ఫార్ములా కూడా ఉంటుంది, LIFE అని చెప్పేసి. మీ లియబిలిటీలు చూసుకోవాలి, మీ ఇన్కమ్ కి 20 times తీసుకోవాలి. ఆ తర్వాత మీకు ఏదైతే పిల్లలకు ఎమర్జెన్సీ మనం అనుకుంటామో కిట్, ఎమర్జెన్సీ ఫండ్ అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫ్యూచర్ నెక్స్ట్ 20 years బతకగలుగుతుందా నా ఫ్యామిలీ కవరేజ్ తోని, లేదా 30 years బతకగలుగుతుందా, ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్రాపర్ సమ్ అష్యూర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత క్లెయిమ్ రేషియో, దీని తర్వాత ఇవన్నీ కంపెనీ సెటిల్ చేయడం అనేది. ఎందుకంటే మన ఎలాంటి కవరేజ్ తీసుకోవాలనేది మీరు ముందు ఫిక్స్ కావాలి, దాని తర్వాత కంపెనీ ఫిక్స్ కావాలి. కానీ ఇక్కడ రివర్స్ వెళ్తున్నారు అందరూ. ఫస్ట్ కంపెనీ, క్లెయిమ్ రేషియో, దీని తర్వాత కవరేజ్. ఇది తప్పు. అసలు మనకేంటంటే మనం లేకపోతే ఎగ్జాక్ట్లీ మన రిప్లేస్మెంట్ అయి ఉండాలి. నాకు ₹1,00,000 శాలరీ వేస్తే
నాకు వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ కవరేజ్ నేను ఎక్కడ ఎఫ్డి చేసినా ఆ ఇంట్రెస్ట్ అనేది అట్లీస్ట్ నా మంత్లీ ఇన్కమ్కి ఈక్వల్గా ఉండాలి. ఓకే. ఈ ఫార్ములా కనుక మీరు ఫాలో అయ్యారు అని అంటే అది మంచి ప్రొటెక్షన్ అనేది మీ ఫ్యామిలీకి ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది లోయెస్ట్ ప్రీమియం కూడా ఒక రకమైన ఈ జబ్బులాగా అంటుకుంది అందరికి. అసలు ఎలాంటి కవరేజ్ ఉంది, ఎలాంటి క్లెయిమ్ రేషియో ఉంది, సాల్వెన్సీ రేషియో అంత ఉంది, ఇవన్నీ చూడకుండా సింపుల్ గా అసెండింగ్ డిసెండింగ్ చేయడం, ఒక పాలసీని పిక్ చేసేసుకోవడం, ఏ మంత్లీ మోడ్ లోనే తీసుకోవడం, ఆ మంత్లీ మోడ్ లో అది ఒక 3-4 నెలల తర్వాత మ్యాచ్ ఫెయిల్ అయిపోవడం, ఆ రిస్క్ కవరేజ్ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ప్రాపర్ కవరేజ్ లిమిటెడ్ పేలో మీరు వెళ్ళండి. చాలా మంది లిమిటెడ్ పే వద్దంటారు, కానీ మేము మా రియల్ టైం ఎక్స్పీరియన్స్ మేము చూసేది ఏంటంటే మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కమిట్మెంట్ కట్టలేరు. ఎస్పెషల్లీ మన సౌత్ పీపుల్ అయితే మనకు రోజుకు ఒక రకమైన టార్గెట్లు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఫైనాన్షియల్ గా కొన్ని గోల్స్ పెంచుకుంటాం, మనం పిల్లలు పెరుగుతారు కాబట్టి అన్నిటిని నెగ్లెక్ట్ చేస్తాం. మొదటి 5-10 సంవత్సరాల్లో మీ ప్రీమియం మీరు కట్టేసి దానికి ఇంకా ఎండ్ చేసేయాలి. ఆ కవరేజ్ అనేది 60 years ఉండేలాగా చాలా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ వచ్చాయి, అలాంటివి మీరు చూస్ చేసుకోవాలి. సో అయితే లాస్ట్ సెప్టెంబర్ మంత్ ఎండ్ కి ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ అయితే తీసేశారు కంప్లీట్ గా. సో జిఎస్టీ అంతా తీసేసిన తర్వాత అసలు ఇప్పుడు ఎలా ఉంది ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఎలా ఉంది, అండ్ నిజంగానే కొన్ని కంపెనీస్ అనేవి అంటే జిఎస్టీ తీసేసి ఇస్తున్నాయా లేదంటే అదే పాత అమౌంట్ తోనే ఇస్తున్నాయి, అసలు ప్రస్తుతానికి అసలు ఎలా ఉంది ఇన్సూరెన్స్ సెక్టర్? ఇప్పటి వరకు అయితే జిఎస్టీ వల్ల చాలా ప్రీమియం డ్రాస్టికల్ గా 18% డౌన్ అయిపోయింది. ఇంకా ఎలాంటి చేంజ్ అయితే ఏ కంపెనీ చేయలేదు. కొన్ని కంపెనీస్ ప్రపోజల్ లో ఉన్నాయి, అంటే ఇంకా వాళ్ళు అప్గ్రేడ్ చేయడానికి, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ సస్టైన్ కావట్లేదు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎస్పెషల్లీ క్లెయిమ్స్ మీరు చూస్తే ఒకప్పుడు 5-6 years తర్వాత వచ్చేటి క్లెయిమ్స్, ఇప్పుడు 1 month 2 months లోనే పెద్ద పెద్ద క్లెయిమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని తెలిస్తే ఇంజక్షన్ పోయేదానికి కూడా కనీసం 1 day అడ్మిట్ చేయించుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఉంది కదా ఇన్సూరెన్స్ అని ఇనిషియల్ డేస్ లో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ లో మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ రాను ఇంకా చీప్ అవుతున్నాయి. కొత్త కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తూ కొంచెం చీప్ చేస్తున్నాయి. దాంతో పాటుగా జిఎస్టీ ఎఫెక్ట్ వల్ల ఇంకా తగ్గింది. కానీ దీన్ని ఇంకా ఆసరగా చేసుకొని ఇంకా మీరు ఇంకా నెగ్లెక్ట్ చేసి ఇంకా చూద్దాం అంటే మాత్రం అది కరెక్ట్ నిర్ణయం కాకపోవచ్చు. ఇలా తక్కువ ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. రెండోది, ఒకప్పుడు కంప్లైంట్ రేషియో చూస్తే, ఒకప్పుడు క్లెయిమ్ రిజెక్షన్ రేషియో చూసినా కూడా ప్రజెంట్ ఉన్న మీరు రెగ్యులేటరీ యొక్క డేటా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లైంట్ రేషియో కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు క్యాష్లెస్ అప్రూవల్ రావడానికి 2 to 3 hours ఆఫ్ టైం పట్టేది. ఇప్పుడు 90% ఆఫ్ ద క్యాష్లెస్ అప్రూవల్స్ అనేటివి 1 hour లోపే వస్తున్నాయి. అండ్ ఫైనల్ అప్రూవల్స్ 5, 6, 7, 8 hours తీసుకునే వాళ్ళు ఇప్పుడు 1-2 hours లోపల ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కటి కస్టమర్ కి త్రూ యాప్ లో అప్డేట్ ఇస్తున్నారు. ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది. దానివల్ల ఇంకొంచెం ఈజీ అయిపోయింది లైఫ్ అనేది. ఒకప్పటిలాగా పేపర్ వర్కే చేయాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, థర్డ్ పార్టీ మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ ఉంటే వాన్ చుట్టూ తిరగాలి, ఇవన్నీ టెన్షన్స్ పోయినాయి. కానీ అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే జబ్బులు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే మనుషులకు అసలు ఎలిజిబిలిటీ తక్కువ. ఒకప్పుడు 100 members ఎంక్వైరీస్ వస్తే కనీసం 95 మందికి మేము ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు 100 ఎంక్వైరీస్ వస్తే 80 చేస్తే ఎక్కువ అయిపోతుంది. మిగిలిన 20 మందికి అసలు లైఫ్ టైం వితౌట్ ఇన్సూరెన్స్, ఇంకా వాళ్ళు నో స్కోప్, వేరే ఆప్షనే లేదు, వాళ్ళకి ఇవ్వడానికి లేదు. చాలా మందికి అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త పడాలి. అది పసిపిల్లలైనా సరే, పండు ముసలైనా సరే, ఫస్ట్ ఇన్సూరెన్స్లు ఏంటంటే ఒక పెద్ద థ్రెట్ మనమే కాదు, మన చుట్టూ ఉంటే అన్నదమ్ములు, చెల్లెలు, బావలు, బామ్మర్దులు, వీళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళసి మన ఇంటి ముందే కూర్చుంటారు. అది పెద్ద ప్రాబ్లం. ఫస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. నేను ఒక్కరిని సేఫ్ అవుతాను కూడా అనుకోవద్దు ఇందులో. ఎందుకంటే ఎవరికి మెడికల్ అవసరం వచ్చింది మీకు కాల్ చేశాను అనుకోండి, సిస్టర్ కాల్ చేసి మనం నో చెప్పగలుగుతామా? మీ దగ్గర ఉన్నా లేకున్నా మీరు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ తను ఇచ్చే కెపాసిటీ లేకపోతే ఇంకా దాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. దానికంటే మీరు ఒక చిన్న సలహా ఇచ్చేసి వాళ్ళకు ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అని మీరు చెప్పారంటే అట్లీస్ట్ ఆ భయానికి మిమ్మల్ని డబ్బులు ఆడడం కూడా మానేస్తారు ఫ్యూచర్లో. కాబట్టి ఇది ఒక సోషల్ సర్వీస్ కూడా అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎడ్యుకేట్ చేయడం అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అయినా వాళ్ళకు మంచి డిసిజన్ తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు.